తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. మండలి సమావేశాలలో కవిత తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ తన రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు. సభా వేదికగా కవిత కోరడంతో చైర్మన్ రాజీనామాను ఆమోదించారు. శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3వ తేదీన ఆమె రాజీనామా చేశారు. తాజాగా మండలిలో ప్రసంగించిన కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ను మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపారు. దీంతో త్వరలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అజరుద్దీన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ కు స్థానిక సంస్థల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న బలం ఆధారంగా దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కవిత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే మరోసారి చట్టసభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో రానున్న రోజుల్లో కవిత నిర్ణయాలపైనే రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతుంది.